హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ దుర్గా. ఈరోజు వీడియో ఏంటి చూస్తేనే మీకు అర్థమైపోయింది. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను పాడిన పాటలు వీడియోలో ఎలా ఉన్నాయి, బాగున్నాయా, బాగుంటే డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నాది పూజ అంతా అయిపోయింది. అయ్యేసరికి ఇలా ఉన్నా అనమాట. సో మంచిగా గోరింటాకు పెట్టుకొని అన్నీ కూడా ట్రెడిషనల్ లుక్లోని ఇది నా శారీ అనమాట. నా శారీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడే పూజ అంతా అయిపోయింది, తినేసాం. మీ పూజ అయిపోయిందా? అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి, ఓకేనా? వరలక్ష్మి వ్రతం అనగానే ఆడవాళ్ళందరూ అమ్మవారిలాగే తయారవుతూ ఉంటారు కదా. అలాగే దానికి మంచిగా బంగారం, ఎవరికి ఏది తోస్తే అది కొనుక్కుంటూ ఉంటారు. మెయిన్ కాసు, కొంతమంది రూపు అలా అంటారు. ఈసారి అయితే నేను కాసు తీసుకోలేదు, బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇన్ని తీసుకున్నా సరే నాకు కాసు తీసుకోలేదే అని ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అలానే ఉండిపోయింది. తర్వాత అనిపించింది అయ్యో తీసుకోవాల్సిందేమో అని చెప్పేసి అని. సో అది అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా అసలు పూజ అంతా కూడా నేను ముందు ఒక చీరతో అన్నీ చేసుకుంటా. దాని తర్వాత కరెక్ట్గా పూజ టైంకి వచ్చేసరికి మళ్ళీ శారీ మార్చి చేస్తాను. ఎందుకు అని అంటే నార్మల్ ఇది చేయలేము. అంటే నేనైతే ఏమైనా శారీ ఇది అవుతుంది అన్నీ ఇది చేసేస్తూ ఉంటాయని చెప్పి నార్మల్ శారీ కట్టుకొని ఇప్పుడు కొంచెం పట్టు చీర కట్టుకుందాం అనుకున్నాను. బట్ నాకు అస్సలు ఇంకా ఓపిక లేదు. ఇదైతే సింపుల్గా ఉంది అని చెప్పి ఈ శారీ అయితే కట్టుకున్నా. శారీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకా నేనైతే పూజ అంతా కూడా ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. కలశం పెట్టా, బ్యాంగిల్స్లో బియ్యం వేసి అలా కలశం పెట్టా. నాకు భలే అనిపించింది. ఎందుకు అంటే అమ్మవారికి, ఆడవాళ్ళకి అందరికీ కూడా గాజులు చాలా చాలా ఇష్టమైనది కదా. ఆ సౌండ్లు ఉంటే, గాజుల సౌండ్ వస్తూ ఉంటే ఆడపిల్ల ఇంట్లో ఉంది, మహాలక్ష్మి వస్తుంది, అలా పట్టీల సౌండ్కి మహాలక్ష్మి వస్తుంది అని అంటూ ఉంటారు కదా. ఆ ఫీలింగ్ రావాలి అని చెప్పి నాకు అలా అనిపించింది అనమాట. సో అది మ్యాటర్. నేనైతే ఇక్కడ ప్రసాదం ఆల్రెడీ పైన చూస్తే అక్కడ పెట్టేశాను. ఇప్పుడు మెయిన్ ఏంటి అని అంటే నేను ఎప్పుడు కూడా ప్రసాదాలు ఇంత బౌల్స్లో వేసేసి పెట్టేసి అలా వదిలేయడం అంటే చాలామంది చూస్తూ వదిలేస్తూ ఉంటారు. బట్ నాకు అలా నచ్చదు. కొంచెంగా వేసుకొని, ఎందుకంటే మనం ఎంత దేవుడికి పెట్టినా తర్వాత తినేది మనమే తింటాం. తర్వాత ఏమవుతుంది, అలా పెట్టేసి వదిలేసి దీపం ఇదయ్యాక ఈవినింగ్ ఎప్పుడూ మనం ప్రసాదం చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికి ఏమవుతుందో కూడా తెలియదు. అందుకని కొంచెం పులిహోర, పరవన్నం, కొమ్ము శనగలు అన్నమాట. సో ఇవైతే నేను చేసుకున్న ఫ్రూట్స్ అయితే ఇంకా యాపిల్, గ్రేప్స్, బనానాస్, అవి ఒక 3 టైప్స్ ఫ్రూట్స్, 3 టైప్ ఇవి. అమ్మ కూడా వచ్చారు నాకు సాయం చేయడానికి అని చెప్పి. ఎందుకంటే నాకు ముందు అస్సలు హెల్త్ బాగాలేదు కదా, అందుకని చెప్పేసి అమ్మ వచ్చారనమాట. దానివల్లే చేసుకోగలిగాను, లేకపోతే అస్సలు అది కూడా చేయలేనేమో నేను అనిపించింది. మనకి హెల్త్ బాగోకపోయినా పూజలు చేయాలా అని అంటే మైండ్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. పూజలు అనేవి ఒక పాజిటివ్ వైబ్ కోసం చేస్తాను నేనైతే. ఎందుకు అంటే మనం పెట్టే ప్రతిదీ కూడా పూజలో మామిడి తోరణాలు, వేపాకులు, నేరేడు కొమ్మలు, వీటి నుంచి వచ్చే ఆ స్మెల్కి, తర్వాత ఇంటికంతటికి కూడా మనం మెట్లంతటికి పసుపులు పెడతాం, గడపలకి పసుపు పెడతాం. ఇవన్నింటిని వచ్చే స్మెల్కి, వీటన్నింటికి బ్యాక్టీరియా, ఇంట్లో ఏమున్న చెడు అంతా కూడా పోయి సాంబ్రాణి ధూపం వేస్తాము, తర్వాత హారతిస్తాము. ఇవన్నీ కూడా మంచిగా ఇంటిని మనకి చాలా అప్పటికి మన ఇల్లు అంతటిని కూడా నీట్ చేసుకుంటాం, క్లీన్ చేస్తాము. వీటి వల్ల ఏమంటే అవుతుంది, ఇంకా ఇల్లు ఇంకా మంచిగా సువాసనలతో వెదజల్లి, ఆ సువాసన మనం కుట్టే గంట, ఆ గంట ఎందుకు కొడతారు అనేది మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. బట్ నాకైతే రీసెంట్గానే తెలిసిందే. ఎందుకు అంటే చాలామంది దేవుణ్ణి మేల్కొల్పడానికి గంటను కొడతారు అని చెప్పేసి అంటారు. దేవుణ్ణి మేల్కొల్పడం ఏంటండి, దేవుడు ఎప్పుడు మేల్కొనే ఉంటారు. కాబట్టే మన
మనం అంత భయపడుతూ ఉంటాం, అమ్మో దేవుడు చూస్తున్నాడు, మనం తప్పు చేస్తే చూస్తాడు, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తారు అలా అంటూ ఉంటారు కదా. సో అలా అని కానీ ఏమవుతుంది అంటే మనకి ఆ గంట కొట్టేటప్పుడు వచ్చే సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ మన చెవుల్లో ఒక నాదాన్ని వినిపిస్తున్నట్టు ఉంటాయన్నమాట. అంటే అది కూడా మీరు ఏదో గబగబ గబగబ కొట్టడం కాకుండా నెమ్మదిగా కొడుతూ గంటని ప్రశాంతంగా, అందుకే చూడండి గుడులకి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఎలానో, ఆ టైంలో కనుక కడితే ఆ గంట సౌండ్ నుంచి వచ్చే నాదాలు అవన్నీ కూడా మనసుకి ప్రశాంతతనిస్తాయంట. ఆ మనసుకు ప్రశాంతతనిచ్చే టైంలోనే మనం హెల్తీగా ఉంటాం అన్నమాట. చాలా మనకి కంట్రోలింగ్ పవర్ వస్తుంది, మెంటల్లీ చాలా కంట్రోల్ అవ్వగలుగుతాము, మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. సో ఈ విషయం అయితే నాకు తెలిసింది, నేను చూసాను అనమాట. సో ఇదేదో నేనేమి చెప్పలేదు, నేను ఆల్రెడీ చదివే మీకు చెప్తూ ఉన్నాను. అందుకని చెప్పి గంట మోగిస్తారు అని చెప్పేసి అని. ఇవన్నీ కూడా నార్మల్ టైంలో చేయారా, ఓన్లీ పూజల టైంలోనే అంటే చాలామంది పూజలు చేసేవాళ్ళు, రెగ్యులర్గా పూజలు చేసేవాళ్ళు ఉంటారు. బట్ అలా అని ఇప్పుడు అందరూ జాబ్లు చేసుకొని, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేసి, అమ్మ నాన్నలు అత్తమామలు వేరు వేరే దగ్గర ఉండి పిల్లల్ని మేనేజ్ చేస్తూ పూజలు చేసుకొని ఇన్ని చేయాలి అంటే చాలా కష్టం. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వీటన్నిటి వలన ఎప్పుడైనా అదే చెప్పాను కదా, మన పూజ అనేది మన ప్రశాంతత కోసం చేసుకోవాలి, కానీ ప్రశాంతతను వదిలేసి ఇంకా బర్డెన్గా చేసుకోకూడదు. అంటే పూజ అంటే ఇప్పుడు నార్మల్ దండం పెట్టుకుంటే అది ఓకే, అంతేకాని మళ్ళీ ఇన్ని చేసి ఇంత చేసి చేయాలి అంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో చాలా కష్టమే కదా. సో అలా అనమాట. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ రోజంతా కూడా మనం ఎంత పసుపు పచ్చగా ఉంటామో కదా. ఒకటి ఏంటంటే పూజ చేస్తున్నటప్పుడు మనం కొన్ని మర్చిపోయిన తర్వాత చాలామంది అయ్యో నువ్వు ఇలా చేయలేదు, నువ్వు అలా చేసావు, అలా చెయ్యకూడదు అసలు, ఇలా అలా అని చెప్పి భయపెట్టేస్తూ ఉంటారు. దేనికి భయపడిన అవసరం లేదండి. నీకు ఎలా తోచింది, ఎలా అనిపించింది అలా మంచిగా చేసుకుంటే, ప్రశాంతంగా మంచిగా దేవుణ్ణి ప్రేయర్ చేసుకుంటే అక్కడ ఏం తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు. ఎందుకు అనంటే మనం ఏమీ కావాలని చేయట్లేదు. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఎలా తెలిస్తే అలా చేశా. నేను గాజులు వేసుకోవడం, బంగారం గాజులు ఉన్నాయి కానీ నేను నార్మల్గా అంటారు మట్టి గాజులు వేసుకోవాలి చేతికి, అప్పుడే పూజ ఇది పెళ్ళైన వాళ్ళు అని చెప్పి ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారండి. కానీ ఆ టైంకి నాకు కుదరలేదు, నేను మర్చిపోయాను అని కూడా చెప్పాను, కుదరలేదు అంతే. వేసుకుందాం అనుకున్నాను, కలసానికి వేశాను, కలసం చుట్టూ గాజులే ఉన్నాయి ఆ గిన్నెలో చూస్తే, కానీ నేను వేసుకోవడానికి కుదరలేదు. అంటే అలా చిన్నవి మర్చిపోతూ ఉంటాం. అలా అని అయ్యో నేను ఇలా చేసేసానే పూజ, అలా చేయాల్సిందే, అమ్మో ఎలా ఇప్పుడు ఏమైపోతుందో ఏంటో నాకు అని. పూజలు చేయడం వల్ల మీకు మంచి పాజిటివ్ వైబ్ రావాలి, కానీ ఎవరో ఏదో అంటారు, ఎవరి కోసమో మనం పూజలు చేయట్లేదు, మన కోసం మనం పూజ చేసుకుంటాం. కాబట్టి ప్రశాంతంగా నీకు ఎలా నచ్చితే, ఎలా తోచితే అలా ఏ టైంలో ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ టైంలో చేసుకోండి. సో నేనైతే అదే చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని చెప్పాను కదా, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్కి దానికి కూడా అవి ఎంత అమౌంట్ అయింది నాకు అవంతా కూడా నేను ఫుల్ వీడియో కూడా చేసి పెడతాను, బికాజ్ చాలామందికి యూస్ అవుతుంది అలా అనమాట. ఇంక తర్వాత దీపం కూడా రెడీ చేసేసుకొని దీపం కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఏంటి అంటే ఇక్కడ కూడా 2 కుందులు పెట్టాలి అలా అని చెప్పేసి అంటారు. నేను ఒక కుందులోనే 5 ఒత్తులేసా, ఎందుకంటే మీరు చూసినట్లయితే ఆ పైన దీపం ఉంది, ఇంకా ఆ పైన కూడా దీపం ఉందన్నమాట. మొత్తం 3 దీపాలు పెట్టాను నేను, ఒక్కొక్కటిగా అలా అని చెప్పేసి అని. ఇంట్లో పెట్టుకునే దానికి, తర్వాత వరలక్ష్మి అమ్మవారికి పైన ఒక దానికి కూడా అలానే పెట్టాను అనమాట. ఇంకా మొత్తానికి ఇలా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఎంత బాగా అనిపించింది అని అంటే ఆ రోజు అస్సలు ఓపిక లేకపోయినా అలా చేస్తూ ఉంటుంటే ఓపిక వస్తూనే ఉంది, ఆటోమేటిక్గా అనిపించింది. సో అది అనమాట మ్యాటర్ అక్కడ. చాలామంది తాహతకు మించి మరి కూడా పూజలు చేస్తూ ఉంటారు. నేను చూశాను చాలామందిని. తాహతకు మించి పూజలు చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? పూల కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో, ఫ్రూట్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో, కానీ వాళ్ళు అలానే తెస్తున్నారనమాట. అన్నెన్ని పువ్వులు తెచ్చి, అన్నెన్ని ఫ్రూట్స్ తెచ్చి
అంత అంత అవసరం లేదండి. మనకి ఎంత బడ్జెట్‌లో వస్తున్నాయి, ఎంతలో కావాల్సి ఉంటుంది, అలా చూసుకొని దాన్ని బట్టి. అంతేకాని ఆ రోజు ఒక్కరోజు అమ్మవారిని ఫుల్‌గా పూలతోని, పళ్ళతోని నింపేసి ఇది చేసేస్తే తర్వాత చెయ్యరా అని నేనేమి అనను. కానీ అంత కాస్ట్ పెట్టి కొనేటప్పుడు అవే కాస్ట్‌లోని డబ్బులు మళ్ళీ మీరు నెక్స్ట్ టైంకి ఇంకా ఎక్కువొస్తాయి. అప్పుడు నెక్స్ట్ ఇంకా ఎక్కువ పెట్టి పూజించొచ్చనమాట. సో, ఇలా కూడా చేస్తూ ఉంటారు చాలామంది. చెప్పాను కదా! పూజా విధానం అందరికీ తెలిసే ఉంటది. ఎవరికీ తెలియకుండా ఏమీ ఉండరు. కానీ నాకు కొన్ని విషయాలు మాట్లాడాలనిపించి మాట్లాడుతూ ఉన్నా అనమాట. అంతే. సో, అది అనమాట. ఇక్కడ ఏంటి అనంటే అన్నీ చేస్తున్నాను కానీ మొత్తానికి ఇంకా అలాగే అయితే పెట్టేసుకున్నాలి. ఇవి పైన పెడుతున్నారు మా అమ్మ. వేరేగా తను పెట్టుకుంటున్నారనమాట. అంటే నేను ఆల్రెడీ కిందన ఇక్కడ పెట్టేసాము. ఇంకా పైన కూడా పెట్టేసేయి. నేను ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నాను కదా అని చెప్పి తనకి ఇచ్చేస్తూ ఉన్నా. అన్ని రకాల ఫ్రూట్స్, గణపతిని చేశాను. పసుపు గణపతి. ఏ పూజలకైనా గణపతితోనే మనం స్టార్ట్ చేస్తాం కదా! ఆల్రెడీ గణపతిని కూడా చేసేసి పెట్టేసి అదే పూజ అంతా అయిపోయిన తర్వాత అసలు నార్మల్‌గా పూజ ఎలా చేసుకున్నానో అలానే ఉంచుదాం అనుకున్నా. బట్ బయట హార్న్ సౌండ్స్ అస్సలు క్లమ్జీగా ఉండే అనమాట. అందుకని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించింది. బట్ నాకు ఎందుకో చాలా రియల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ తీరా చూస్తే ఏంటంటే ఆ సౌండ్స్ రోడ్డు పైన హౌస్ వల్ల సౌండ్లు ఉంటాయి, పిచ్చ సౌండ్స్ వస్తాయన్నమాట. సో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా అన్నీ క్లోజ్ చేసి ఇస్తాను, అయినా సరే వాయిస్ వస్తూ ఉంటుంది ఎక్కడో చిన్నది. సో అది అనమాట మ్యాటర్. అక్కడ ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ అన్నీ ప్రసాదం అన్నీ పెట్టేసి ఇస్తున్నా. బికాస్ పైన కూడా అమ్మవారు ఉన్నారు, దానికోసం అని చెప్పి. వరలక్ష్మి అది నా దగ్గర మొత్తం వరలక్ష్మీదేవి ఫొటోసే 4 ఉన్నాయన్నమాట. ఇక్కడ కిందన 3 పెట్టాను కదా, 1 2 కనిపిస్తున్నాయి కదా, పైన ఇంకొక 1 పెట్టేసా. సో అక్కడే పెడుతూ ఉన్నాం. మళ్ళీని దీపము, నైవేద్యము అన్నీ పెడుతూ ఉన్నాం అనమాట. సో మ్యాటర్ అది. మీరు అనుకోవచ్చు ఇక్కడ మంచం ఉంది, మంచం దగ్గర పూజ చేస్తున్నారు మంచం అని. కానీ ఆ మంచం ఎత్తి పెట్టినా సరే కిందన చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ తీసి పెట్టాలి, వేరే దగ్గర పెట్టాలి అన్నా చాలా కష్టం. బికాజ్ మంచం ఎందుకంటే అక్కడ మా మామయ్య గారు పడుకుంటారనమాట, అందుకోసం ఆయన కోసం అని చెప్పేసి ఆ మంచం. సో ఇంకా దాన్ని అయితే తీసేయలేము, అందుకని చెప్పి ఎప్పుడూ అలానే ఉంటుంది. ఇంకా అలా అని వేరే రూమ్లో కూడా పూజ చేయలేము, ఇదే పూజ గది కాబట్టి. సో అలా అనమాట. మళ్ళీ మీరు ఎవరైనా కమెంట్స్లో పడతారు డెఫినెట్లీ మంచం చూసిన తర్వాత ఏంటి అలా అని చెప్పేసి అని, అందుకే ముందే చెప్తూ ఉన్నాను నేను. సో అది అనమాట. ఇంకా మొత్తానికి దీపం పెట్టేసా, ఆ నైవేద్యాలు పెట్టేసా, అమ్మవారికి చూపించిన చీర, గాజులు అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసి ఇంకా మంచిగా అయితే ఇది చేస్తూ ఉన్నా. పూజ అంతా అయిపోయాకైతే అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాను అనమాట మంచిగా. సో హారతి ఇస్తున్నప్పుడు ఆ గంటకి ఆ వచ్చే హారతి నుంచి వచ్చే ఇది కూడా ఎంత బాగా అనిపించిందో మనసుకి ప్రశాంతంగా. సో అక్కడ పాట కూడా పాడుతూ ఉన్నాను, కానీ అది చెప్పాను కదా బయట సౌండ్స్ ఎక్కువగా ఉండి మీకు సరిగ్గా అర్థం కాదేమో అని ఊరుకున్నాను అనమాట. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుటి కుంకుమ రవిబింబముగా, కన్నుల నిండుగా కాటుక మెరియంగా, నుదుటి కుంకుమ రవిబింబముగా, కన్నుల నిండుగా కాటుక మెరియంగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, కాంచనహారము గలముల మెరియంగా, పీతాంబరముల శోభిత నిండగా, కాంచనహారము గలముల మెరియంగా, పీతాంబరముల శోభిత నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నిండుగా కరములు బంగారు గాజులు, ముద్దులకు పాదాలకు మువ్వలు,
నిండుగా కరములు బంగారు గాజులు, ముద్దులకు బంగారు పువ్వులు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. గలగలగలమని సవ్వడి చేయంగా, సౌభాగ్యవతి పూజలు చేయగా. గలగలగలమని సవ్వడి చేయగా, సౌభాగ్యలక్ష్మి పూజలు చేయంగా. అమ్మా సౌభాగ్యలక్ష్మి రావమ్మ. సౌభాగ్యవతుల బంగారు తల్లి, పురందర వితరుని పట్టపురాణి. సౌభాగ్యవతుల బంగారు తల్లి, పురందర వితరుని పట్టపురాణి. శుక్రవారము నాడు పూజలు చేయగా, సాయం సంధ్యా శుభ గడియలలో. శుక్రవారం నాడు పూజలు చేయగా, సాయం సంధ్యా శుభ గడియలలో. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఇలా మంచిగా పాటలు పాడుకుంటూ అమ్మవారిని ఇంటికి ఆహ్వానిస్తూ లక్ష్మీదేవిని ఎప్పుడు ఇంటిలో లక్ష్మీదేవి కలకాలం వర్ధిల్లాలి, ఇంట్లో ఉండాలి అని చెప్పేసి. ఎందుకు అని అంటే లక్ష్మి ఉంటేనే మనం బయటికి కూడా వెళ్ళగలం అన్నమాట. సో అనేది అందుకనే ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇంటికి మంచిగా నాకు తోచిన విధంగా, నాకు వచ్చిన విధంగా అమ్మవారిని ఆహ్వానించాను. సో ఏమైనా తప్పులు ఉంటే, నేను తప్పులు చేసి ఉంటే క్షమించమ్మా, నాకు ఇంతవరకే తెలుసు అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఇంకా నేనైతే పుస్తకాన్ని అయితే చదువుతూ ఉన్నానన్నమాట. ఇక్కడ పుస్తకం చదివేటప్పుడు కూడా మనం ముందే చెప్పాను కదా, కొన్ని మిస్టేక్స్ జరుగుతూ మర్చిపోతూ ఉంటామని. సో అప్పుడు పువ్వులు కూడా పెట్టుకోలేదు నేను, పువ్వులు కూడా పెట్టేసుకొని. కానీ దానికి చాలామంది పువ్వులు పెట్టుకోకుండా పూజ చేసేసా ఏదో అయిపోతారు. అవసరం లేదు, అంత ఎక్కువ ఆలోచించకండి, తర్వాత పెట్టుకోండి, ఏమీ అయిపోదు. ఇంక ఇక్కడ పుస్తకానికి కూడా బొట్టు పెట్టేసి స్వస్తికి రాసేసి కుంకుమ అన్నీ పెట్టి ఇంకా అమ్మవారిని అయితే మంచిగా పుస్తకాన్ని అంతటిని చదివి వినిపిస్తూ ఉన్నాను అన్నమాట. ఆ పుస్తకం చదివేటప్పుడు యాక్చువల్లీ నాకు సాంస్క్రిట్ బుక్ వచ్చింది, తెలుగు బుక్ అయితే బాగుండేది, బికాజ్ మనకు అర్థం అవుతుంది. సాంస్క్రిట్కి వచ్చేసరికి తెలియదు కదా అంతా అనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతకల్పము. ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతాహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మనాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వథాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మీయై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభాపర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్వై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిత్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అలకాయై నమః, ఓం అరిబల్లవాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం లోకశోక వినాశినై నమః, ఓం ధర్మ నిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాత్రే నమః, ఓం పద్మసుందరే నమః, ఓం పద్మభవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మినే నమః, ఓం పద్మగంధినే నమః. ఇంకా పుస్తకం చదువుకుంటూ ఇంకా అలానే ఇది చేస్తూ మొత్తానికైతే పూజ అంతటినీ కంప్లీట్ చేసి కొన్ని ఫొటోస్
అలా తీసుకున్న. అమ్మతో కూడా, అమ్మ కూడా వచ్చారు కదా, అమ్మ కూడా మంచిగా సహాయం చేశారు. చాలా బాగా అనిపించింది. ఇది ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట. ఎంత బాగుందో కదా, అమ్మవారు బాగా చేశారు. మా అక్క చాలా చాలా బాగా చేశారు. సో అందుకనే అది కూడా మీతో షేర్ చేసుకున్నాను. అప్పటికి నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, నైట్ చాలా లేట్ అయింది, 10:30 అలా అయిపోయింది అనమాట. అందువల్ల అక్కడ సరిగ్గా మీకు కనపడకపోవచ్చు. అది నేను ఇక్కడ తీసుకున్న బంగారం ఏంటంటే చెప్పాను కదా, గాజు సింగిల్ బ్యాంగిల్ అనమాట. తర్వాత ఇయర్ రింగ్స్ నాకు రెండింటికి కలిపి 5 lakhs పైనే అయింది. ఎంత అమౌంట్ అయింది ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఇయర్ రింగ్స్ బాగున్నాయా, బ్యాంగిల్ నచ్చిందా ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. సో నా అవుట్ఫిట్ ఎలా ఉంది, శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మరిన్ని వీడియోస్ రావాలి అనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇలా పెట్టిన వెంటనే అలా వీడియోస్ అయితే ఆ ట్రైన్ అక్కడ వదిలేసినట్టున్నాను చూడు. వచ్చేస్తాయి. ఆపినా? హ్యావ్ ఎ నైస్ డే.